మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఐపీఎల్ మరి అయితే ముగింపు దశకు కూడా వచ్చేసింది. అది కూడా మెయిన్ మ్యాచెసే. మరి ఈ మెయిన్ మ్యాచెస్లో మన ఎస్ఆర్హెచ్ టీమ్ మరి అన్ని మ్యాచెస్ కూడా కంప్లీట్ చేసుకొని అండ్ ఈ కంప్లీట్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో అడుగు పెట్టినా కానీ ఫైనల్గా అయితే ప్లే ఆఫ్స్కి మాత్రం రీచ్ అవ్వలేకపోయింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ మాత్రం ప్రేక్షకులకు మస్తు మజానిచ్చేసింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ కామెంటేటర్ అలాగే మరి స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి రాకేష్ గారితో మాట్లాడదాం. హాయ్ రాకేష్ గారు. హలో. ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ దడదడలాడిచేటట్టున్నారు. మధ్యలో మాత్రం కొంచెం ఫుల్ షేకీ కనిపించింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఐ థింక్ జనరలీ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ టీమ్. చాలా సందర్భాల్లో ఐపీఎల్లోనే కాదు, నాట్ జస్ట్ క్రికెట్, మీరు వేరే స్పోర్ట్లో చూసినా కూడా, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో చూసినా కూడా ఒక సీజన్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం నెక్స్ట్ సీజన్లో అదే పర్ఫార్మెన్స్ కావాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్రాంచైజీ ఓనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, టీమ్ ప్లేయర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎట్లా అయితే లాస్ట్ సీజన్ ఆడినామో ఈ సీజన్ కూడా అట్లానే ఆడుదామని చెప్పి. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. ఒక 9 to 10 months ఆఫ్ పీరియడ్ వస్తుంది. 9 to 10 months ఆఫ్ పీరియడ్ అంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. సో ఆ చేంజెస్ అన్నిటినీ కోపప్ అవుతూ ఆ లాస్ట్ సీజన్ ప్రెషర్ని ఈ సీజన్లో తీసుకోకుండా, అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్పోర్ట్స్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫామ్. సో ఆ ఫామ్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, టీమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లాస్ట్ సీజన్లో మనం చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా యాజ్ ఎ కాంబో, యాజ్ ఎ పేర్ దే హ్యావ్ డన్ వెల్. చాలా సందర్భాల్లో దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ గుడ్ పార్ట్నర్షిప్స్. బట్ ఈ సీజన్లో 2025లో చూస్తే దే హ్యావ్ నాట్ గివెన్ దట్ బెటర్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ పేర్ కంపేర్ టు లాస్ట్ సీజన్. అక్కడ ఒకటి మిస్ అయిపోయింది. అండ్ లాస్ట్ సీజన్లో మనం నితీష్ కుమార్ నుంచి కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్సెస్ చూసాం యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ బౌలర్, యాజ్ ఎ ఫీల్డర్ కూడా. బట్ ఈ సీజన్కి వచ్చే వరకు వి డిడ్ంట్ సీ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దట్. కనీసం దాంట్లో సగం కూడా చూడలేదు. అండ్ క్లాసన్ విషయానికి వస్తే ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో వి హవ్ సీన్ హిమ్ ప్లేయింగ్ అట్ నెంబర్ 5, నెంబర్ 6లో కూడా. బట్ కొన్ని మ్యాచెస్లో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తే నెంబర్ 3, నెంబర్ 4లో కూడా ఆడాడు. సో మీ ప్రైమ్ ప్లేయర్, మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న ప్లేయర్, మీరు ఎక్కువ నమ్మకం ఉంచుకున్న ప్లేయర్ని తక్కువ బాల్స్ ఆడినప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. సో అది లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో దే హ్యావ్ ఓవర్కమ్ దట్ మిస్టేక్. లాస్ట్ మ్యాచ్లో 37 balsలో సెంచరీ కూడా కొట్టాడు. సో ఇదొక ఆస్పెక్ట్ సన్ రైజర్స్ వీక్ బ్యాడ్ పర్ఫార్మెన్స్కి. బౌలింగ్ విషయానికి వస్తే దే ఆర్ రియలీ వీక్. అది ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకున్నా దే ఆర్ రియలీ వీక్ ఈ సీజన్లో. లాస్ట్ సీజన్లో భువనేశ్వర్ కుమార్ ప్లేస్లో రీప్లేస్మెంట్ లాగా తీసుకున్న షమీని ఈ సీజన్లో చూస్తే హీ హెస్ డన్ వర్స్ట్ అనొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో గుజరాత్కి ఆడుతున్నప్పుడు హీ హెస్ డన్ వెల్ షమీ. బట్ ఈ సీజన్లో అలా లేదు. దానికి కూడా ఒక రీజన్, తను ఇంజురీ అయ్యాడు. ఆ కంబ్యాక్ కూడా 100% ఫిట్గా కనిపించలేదు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇంగ్లాండ్కి సెలెక్ట్ అయిన టీంలో చూస్తే సెలెక్టర్స్ తనకు ప్లేస్ ఇవ్వలేదు మొహమ్మద్ షమీకి, బికాజ్ 100% ఫిట్గా లేడు. అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ అని చెప్పి. ప్యాట్ కమిన్స్ లాస్ట్ సీజన్లో బాగా వేసిన, ఈ సీజన్లో కొన్ని మ్యాచెస్ తప్పించి మిగతా మ్యాచెస్లో అంత లేదు. స్పిన్నర్స్ విషయానికి వస్తే ఒక కన్సిస్టెంట్ స్పిన్నర్ అంటూ లేడు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఇంకా ప్రాపర్ ఆల్రౌండర్స్ విషయంలో నితీష్ కుమార్ ఇందాక చెప్తున్నట్టు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేదు. సో ఆల్ ఇన్ ఆల్ కొన్ని ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఐ థింక్ దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్ టు ద ఎక్స్పెక్టేషన్స్. బట్ అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్ గెలవడం కావచ్చు, ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత కన్సిస్టెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ 7th or 8th or 9th or 10th పొజిషన్లో పాయింట్స్ టేబుల్లో ఉంటుండే. బట్ ఆఫ్టర్ 14 మ్యాచెస్ అట్లీస్ట్ దే హ్యావ్ మేనేజ్ టు స్టే అట్ 6th పొజిషన్. అదొకటి. అండ్ లాస్ట్ మ్యాచ్ ఒక విన్నింగ్ నోట్తో అది కూడా ఒక భారీ విజయం. 270 odd runs స్కోర్ చేసి ఫస్ట్ మ్యాచ్లో అయితే 286 or 7, right? 287. ఫస్ట్ సూపర్ స్టార్ట్ అండ్ సూపర్ ఎండ్ అని ఆ ఒక 2 ఆస్పెక్ట్స్ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ పాజిటివ్స్ అంటే మేబీ క్లాసన్ సెంచరీ, అభిషేక్ ఒక మ్యాచ్లో బాగా ఆడడం, ఇషాన్ కిషన్ ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్లో తను ఆడిన మొదటి మ్యాచ్ సన్ రైజర్స్కి దాంట్లో సెంచరీ చేయడం, అండ్ మొన్న 90 odd runs సెంచరీ మిస్ చేయడం తప్పించి దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ టు టాక్ అబౌట్ సన్ రైజర్స్ ఈ సీజన్లో అట్లీస్ట్. అండ్ నెక్స్ట్ రాబోయే సీజన్ గురించి మాట్లాడుకుంటే ఒకసారిగా, సో ఇప్పుడున్న ప్లేయర్స్లో ఎవరినైనా కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్, బికాజ్ మీకు అంత పెద్ద స్క్వాడ్ ఉంది,
ప్లస్ మీరు టీమ్ని రీబిల్డ్ చేసుకోవాలి. మేబీ కోర్ టీమ్ సేమ్ ఉండొచ్చు, లైక్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, మేబీ ఈ 5 players, దీస్ 5 విల్ బి దేర్, దాంట్లో డౌటే లేదు. అనికేత్ వర్మ, ఈ తినని కూడా మేబీ రీటైన్ చేసుకోవచ్చు. అంటే రీటైన్ అంటే టీంలో ఉంచుకోవచ్చు. ఈ 6-7 players కాకుండా రాహుల్ చహర్ని ఆడిపించలేదు. నాట్ షూర్ వాట్ వాజ్ ద రీజన్. మేబీ తనని రిలీజ్ చేస్తారా, టీంతో అంటి పెట్టుకుంటారా తెలియదు. దేర్ ఆర్ హై ఛాన్సెస్ మొహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ బాగా పర్ఫామ్ చేయలేదని కాదు, హిస్ ఫిట్నెస్ లెవెల్స్ విల్ బి ద ప్రైమరీ ఫోకస్. క్వశ్చన్ మార్క్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రిస్క్ తీసుకోవడం ఎందుకు? ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్, 100% ఫిట్ లేడు, హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ హిస్ 100%. సో ఆ రిథమ్ మిస్ అయిందంటే వై వుడ్ దే వాంట్ టు చూజ్ హిమ్ టు బీ ఇన్ ద టీమ్? సో ఇలాంటి ప్లేయర్స్ కొంతమందిని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. కమింగ్ టు ద రీప్లేస్మెంట్ విషయంలో వచ్చేటప్పటికి మధ్యలో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్కి సెలెక్ట్ అయిన హర్ష్ దుబే, సో అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే ఇతను ఈ ప్లేయర్ ముందుగానే వచ్చిందంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండేవేమో, జిషాన్ కంటే ఇంకా బాగా వేస్తూ ఉన్నాడు, ప్రామిసింగ్ గా ఉంది అని అనిపించింది. సో హర్ష్ గురించి ఏం మాట్లాడారు? హర్ష్ ఐ థింక్ హీస్ డన్ వెల్. డొమెస్టిక్ లో కూడా మంచి పేరు ఉంది తనకి. హర్ష్ మాత్రమే కాదు, మీరు చూడండి సిఎస్కే తీసుకున్న ఆయుష్ మాత్రే కూడా రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చి తను ఒక ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అట్లా కొంతమంది ప్లేయర్స్ రిప్లేస్మెంట్గా వచ్చిన వాళ్ళు దేవ్ డన్. శార్దుల్ ఠాకూర్ ఫర్ దట్ మ్యాటర్, లక్నో సూపర్ జైంట్స్ శార్దుల్ ఠాకూర్ని తీసుకుని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మోసిన్ ఖాన్ ప్లేస్లో. సో ఇప్పుడు రిప్లేస్మెంట్ వచ్చిన ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళ ఆప్షన్లో మమ్మల్ని ఎవరు కొనలేదన్న నిరుత్సాహంతో పాటు మరొక ఆపర్చునిటీ వచ్చింది, ఆ ఆపర్చునిటీ 100% గ్రాప్ చేసుకోవాలి అన్న థాట్లో దే విల్ డూ వెల్. ఎందుకంటే వాళ్ళు టీంలో లేనప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ టీంలోకి రాగానే ఆ ప్రెషర్ అనేది కాకుండా పర్ఫామ్ చేయాలనే ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ మైండ్ సెట్తో వస్తారు కాబట్టి పర్ఫామ్. ఐ థింక్ హర్ష్ దుబే నెక్స్ట్ సీజన్లో దే మే గివ్ హిమ్ ఏ లాంగ్ రన్. బట్ అది కూడా మళ్ళీ ఆలోపు సయ్యద్ ముస్తాక్ అలీ జరుగుతుంది, ఆలోపు రంజీ ట్రోఫీ జరుగుతుంది, ఆలోపు చాలా క్రికెట్ జరుగుతుంది. సో ఆ పర్ఫార్మెన్స్ కూడా కౌంట్ అవుతుంది. దాంట్లో కూడా బెటర్గా ఆడిందంటే దెన్ హీ విల్ హ్యావ్ ఎ గుడ్ సీజన్ విత్ ఎస్ఆర్హెచ్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. ఒకవేళ రంజీ ట్రోఫీలో లేదంటే సయ్యద్ ముస్తాక్ అలీలో లోకల్లో జరిగే వాటిలో వాళ్ళ స్టేట్ టీమ్స్ జరిపించే T20 లీగ్స్లో ఇఫ్ హీ డజంట్ డూ వెల్ దెన్ దే మే థింక్ బియాండ్ హిమ్. హైయెస్ట్ వికెట్ టేకర్ గా కూడా మరి లాస్ట్ రంజీ సీజన్ లో కూడా ఉన్నాడు. అట్లాంటి పర్సన్ మీద నమ్మకం పెట్టారు, అది నమ్మకాన్ని ఉంచుకున్నాడు. మేబీ బికాస్ కొన్నిసార్లు ఏమైందంటే ఫ్రాంచైజీ స్కౌట్స్ కూడా రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్ తో పాటు హౌ మచ్ ఇంపాక్ట్ హీ క్రియేట్స్ ఒకవేళ టీంలో తీసుకుంటే ఈ ఫార్మాట్ కి తను సరిపోతాడా లేదా. ఇందాక మీరు ఆఫ్లైన్ లో మాట్లాడుతున్నట్టు అభిమన్యు ఈశ్వర్ అని ఉన్నాడు, రంజీ ట్రోఫీలో చాలా టన్స్ ఆఫ్ రన్స్ కొడతాడు. ఫర్ దట్ మ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ లాస్ట్ సీజన్ లో స్కోర్డ్ టూ మెనీ రన్స్. వాళ్ళిద్దరికి ఐపీఎల్ లో కాంట్రాక్టర్ రాలే. సో ద స్కౌట్స్ ఆర్ ద టీమ్ ఆర్ ద మేనేజ్మెంట్ ఆర్ ద కోచ్ ఆర్ ద సపోర్ట్ స్టాఫ్ వీళ్ళంతా మేబీ ఆ ప్లేయర్ని తీసుకుంటే ఆ టీమ్ సెటప్లో తనకి ప్లేస్ ఉండకపోవచ్చు, లేకుంటే ఆ టీమ్ సెటప్లో తను సెట్ అవ్వట్లేదు, లేకుంటే తన గేమ్ ఈ ఫార్మాట్కి సరిపోదు, తన గేమ్ సరిపోయినా కూడా మా ప్లేయింగ్ 11లో మా సెటప్లో మా థాట్ ప్రాసెస్లో సెట్ అవ్వడు అని అనుకోవచ్చు. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి వస్తుంది. బికాస్ బీసీసీఐ టీమ్ సెలెక్షన్ చేసేటప్పుడు ఒక థింగ్ ఆఫ్ లేదంటే ఒక సెట్ ఆఫ్ ఎజెండాతో సెలెక్ట్ చేస్తారు. ఫ్రాంచైజీకి వచ్చే వరకు ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ అదర్స్ థింగ్స్ ఆల్సో, నాట్ జస్ట్ క్రికెట్. మార్కెట్ ఇన్వాల్వ్ అవుతుంది, మనీ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంపాక్ట్ కూడా ఇన్వాల్వ్. కొన్నిసార్లు మీకు ఒక ప్లేయర్ వచ్చి ఒక కపుల్ ఆఫ్ సిక్సెస్ కొట్టి గెలిపించే పర్ఫార్మెన్స్ సరిపోద్ది, అలాంటి ఇంపాక్ట్ కావాలి కొంతమంది ప్లేయర్స్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైరన్ పోలార్డ్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, లేదంటే ఇంకో కొంచెం ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ నుండి టీమ్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? దే డోంట్ ఎక్స్పెక్ట్ 50s, 60s, 70s. 3 balls ఉన్నాయి 8 runs కావాలి, 3 balls ఉన్నాయి 10 runs కావాలి, వాళ్ళు కొట్టగలరా లేరా, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరా లేరా, అది కావాలి. అదే మీరు టాప్ ఆర్డర్లో చూసినప్పుడు ఓపెనర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత క్విక్గా స్టార్ట్ని అందిస్తారు, ఫస్ట్ 6 overs ఆఫ్ ద పవర్ ప్లేని ఎట్లా యూజ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు మేబీ నెంబర్ 3 అట్లాంటి ప్లేయర్స్ ఏంది, దే షుడ్ బి ఏబుల్ టు ప్లే నార్మల్ క్రికెట్, దే షుడ్ బి ఏబుల్ టు ప్లే అగ్రెసివ్ క్రికెట్ ఆల్సో. సో ఇట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరా లేరా అనేది కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది. 2024లో మన వాళ్ళు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మొదలు పెట్టారు ఈ సీజన్ అని కూడా అనుకున్నాము ఫస్ట్ మ్యాచ్ టైంలో. సో ఆ ఇంటెంట్ అనేది కొన్ని మ్యాచెస్లో కనిపించింది, అందుకేనేమో 6th పొజిషన్లో వరకు వచ్చి ఆగిపోయారు. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇంకొక 2 matches కనుక గెలిచి ఉంటే సో ప్లే ఆఫ్లో ఉండేవాళ్ళు, పరిస్థితి వేరుగా ఉండేదని. సో ఇదే ఇంటెంట్, ఇదే ఫైర్
వేరే టీమ్స్ నుంచి కాకుండా మెయిన్గా ఎస్ఆర్హెచ్ నుంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఇయర్కి? యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు చూస్తున్నది చూస్తే మనకు ఎస్ అనిపించవచ్చు. ఇట్స్ ఓకే, దే ఫినిష్డ్ అట్ సిక్స్త్ స్పాట్, బట్ కొన్ని థింగ్స్ ఉన్నాయి పాజిటివ్స్. ఇందాక చెప్తున్నట్టు ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ క్లాసెన్ లాంటి ప్లేయర్, ఇషాన్ కిషన్ కావచ్చు, ప్యాట్ కమిన్స్ అట్ టైమ్స్, లేదంటే అనికేత్ వర్మ, మీరు చెప్తున్నట్టు దూబే, ఇలాంటి పర్ఫార్మెన్స్ చూస్తే ఓకే, దే మే హ్యావ్ ఫినిష్డ్ అట్ 6th పొజిషన్, బట్ నెక్స్ట్ సీజన్ బెటర్గా ఆడతారులే అని అనిపించవచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుద్దంటే మీరు ఈరోజు 100 కొట్టచ్చు, నెక్స్ట్ డే 0కి అవుట్ అవ్వచ్చు. ఈరోజు చాలా మేడ్ ఇన్ ఓవర్స్ వేయచ్చు, నెక్స్ట్ డే యూ మే గివ్ లైక్ క్రేజీ నెంబర్ ఆఫ్ రన్స్. సో నెక్స్ట్ సీజన్ వరకు ఆ టైమ్ స్పాన్ ఉంది చూడండి, ఆ టైమ్ స్పాన్లో ఈ పర్టికులర్ ప్లేయర్స్ వాళ్ళ స్టేట్ టీమ్స్కి, వాళ్ళ డొమెస్టిక్ టీమ్స్కి, లేదంటే ఇంటర్నేషనల్ టీమ్స్లో ఆడుతున్నప్పుడు హౌ మచ్ కన్సిస్టెన్సీ దే ఆర్ మెయింటైనింగ్ అంటిల్ ద నెక్స్ట్ సీజన్ స్టార్ట్స్. సో అది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఆ కన్సిస్టెన్సీ కనుక చూపించగలిగితే ఆబ్వియస్లీ జస్ట్ సెలెక్ట్ ద 3 players ఫ్రమ్ ద ఎస్ఆర్హెచ్ టీమ్ ర్యాంకింగ్ వైజ్. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు టోటల్ సీజన్స్లో? ఐ థింక్ వీ కెన్ గివ్ క్లాసెన్. ఓకే, ఎందుకంటే తనకు వచ్చిన అవకాశాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ హస్ గివెన్ ఇట్ బ్యాక్ టు ద టీమ్. అంటే ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అయితే ఎక్కడ కనిపించలేదంటారా? కనిపిస్తుంది, బట్ ఇనీషియల్గా తనకు అంత ప్రైజ్ ఉన్నా కూడా ఐ థింక్ సమ్వేర్ డానియల్ విటోరియా అండ్ టీమ్ కోచింగ్ స్టాఫ్ ఎక్కడో మిస్ అయ్యారు. తను 17th ఓవర్, 18th ఓవర్ అక్కడ బ్యాటింగ్ చూసాం. అదే ఇఫ్ హీ వాస్ బ్యాటింగ్ అట్ 12th ఓవర్ ఆర్ 11th ఓవర్, 10 overs ఆ టైంలో మేబీ హీ కుడ్ హావ్ ఫెల్ట్ దట్ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్. సో ఇనీషియల్గా ఆ ప్రెషర్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో ఫిట్ అయిపోయాడు. సో ఆ ప్రెషర్ మిస్ అయిపోయింది. సో నెంబర్ 1 విల్ బి క్లాసన్ అండ్ ద అదర్ ఐ విల్ పిక్ అనికేత్ ఆల్సో. 30 lakhs ప్రైజ్లో హీ హెస్ గివెన్ యూ లైక్ బంపర్ ఆఫర్ అన్నట్టు. సో అనికేత్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వీళ్ళ ముగ్గురిని ఒక ప్లేయర్ లాగా కన్సిడర్ చేయొచ్చు ప్యాకేజ్. ఓకే, సో ఐ థింక్ దీస్ 3 picks. ఓకే, సో నైస్ అండి. అండ్ ఎస్ఆర్హెచ్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా చక్కగా చెప్పారు. అండ్ నెక్స్ట్ సీజన్ let's say all the best to Sunrisers. Thank you so much. Thank you.